19 ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి 2022 ఎండ్ ఆఫ్ మరి చేయలేం. జిమ్ మంది కాదు కాబట్టి ప్లానింగ్ టు స్టార్ట్ ఏ న్యూ జిమ్. ఎందుకంత కోపం అంటే నేను మంచిగా క్లీన్ చేసుకుంటా బెంచ్ నాలు నేనప్పుడు. సన్ ఎలా పడుతూ బ్యాక్గ్రౌండ్లో మంచి హై రైజర్స్ ఉంటాయి, వ్యూ భలే ఉంటుంది కదా. ఎక్కువ చెట్లు ఉంటే మనకు బాగా ఇష్టం. ఇలా వాక్ చేస్తే బెటర్. జిమ్ అవ్వని ఏదైనా మనకి ఫ్రీ విటమిన్ డి దొరుకుతుంది కాబట్టి హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులకి ఒక ఫుల్ బ్లాగ్ పెడుతున్నా. ఇక ఈసారి నుంచి కన్సిస్టెంట్ ఫుల్ బ్లాగ్స్ పెడదామని ప్లాన్ చేస్తున్నా. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ డౌన్లో డ్రాప్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఎంజాయ్. ఎవరైతే జిమ్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి బిగినర్ ఫ్రెండ్లీ వర్కౌట్స్ ఈజీ క్లీన్ ఫామ్స్తో ఉంటాయి. ఇల్లు ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్. బాగా లేట్ అయిపోయాం యాక్చువల్లీ. లేవడం తొందరగా లేచాం కానీ నైట్ క్లోత్స్ వాషింగ్ వేసాం. ఆ వారబెట్టి అన్నీ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది. బ్లాక్ కాఫీ అలవాటు చేసుకున్నా మార్నింగ్. ప్రీ వర్కౌట్లు ఇవన్నీ ఏం కాదు, ఓన్లీ బ్లాక్ కాఫీ. మనం యాక్చువల్లీ ఒక 90 days ఛాలెంజ్ అని స్టార్ట్ చేస్తాం, కానీ అనుకోని సందర్భాల వల్ల 2 times క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఈసారైనా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తా. చూద్దాం. నాకు ఈ ఫియర్ పోవాలి ఫస్ట్, కెమెరా ఫియర్ పోవాలి. ఆ ఇంట్రోవర్ట్ స్టేజ్ నుంచి బయట కొంచెం వచ్చాం. ఫుల్ బ్లాగ్స్ అయితే చేద్దామని ప్లాన్ చేసిన. ఈరోజు అయితే మంది షోల్డర్ వర్కౌట్. యాక్చువల్లీ నేనైతే జిమ్ని స్కిప్ చేశాను కాబట్టి వన్ ఇటు షోల్డర్స్ టుడే. ఈరోజు ఒక్కడనే ఉంటుంది, ఎందుకంటే మా జిమ్ రోజు నిన్న ఆల్రెడీ చేసేసారు వాళ్ళు. ఈరోజు లెగ్స్ డే ఎంత బాగా పుష్ అవుతుందో చూద్దాం, ఎందుకంటే రైట్ సైడ్ హ్యాండ్ కొంచెం బాగా పెయిన్ ఉంది. సీ యు ఇన్ ద జిమ్, బాయ్. ఇంకోటి ఏంటంటే ఎంత పడుకోవాలనుకుంటున్నా పడుకోలేకపోతున్నాం ఫస్ట్లీ. లైక్ నైట్ నిన్న 10:30 అయింది పడుకునేసరికి. 5 నుంచి అలారం అవుతుంటే 5:10కి లేచా. తప్పదు ఇంకా లేవాలి అని లేచా. ఎందుకంటే ఇక్కడ నాకు లేట్ అయింది అనుకో, డే స్టార్టింగ్ లేట్ అయిందంటే నా వర్క్స్ అన్నీ లేట్ అయిపోతాయి. నేను చేయాలనుకున్న పనులన్నీ స్లోగా ఒక్కొక్కటి ఆగిపోతాయి, స్కిప్ చేయాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్ స్కిప్ అండ్ ఐ డోంట్ వాంట్ బీ లేట్. ఆఫీస్కి లేట్ పోకూడదు, అలా అని జిమ్లో హరిబరి ఉండకూడదు. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. 5:55 నియర్లీ 6 అయిపోతుంది. బై వాక్ అయితే మనం ఎప్పుడు జిమ్కి వస్తుంది ఈ మధ్య, మనకి బాగా దగ్గరగా ఉంటుంది. బట్ ఐ ఫర్గాట్ దట్ మా జిమ్ రోజుకి కాల్ చేయాలి. నేను ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటుంది ఇటు ఎక్కువ. ఓకే, ఏంది ఈరోజు మీద లెగ్సా? కానీ నాకు లెగ్స్ చేసే ఓపిక లేదు ఫస్ట్లీ. దాదా హాయ్. రానన్నా పొద్దున్న. ఈరోజు మనోడు వీక్ ఆఫ్. నీకు ఈవినింగ్ మంచిగా ఉంది కదా? ఊరుకోపురా ఏదో మమ్మల్ని చెప్పాలని, కానీ ఈవినింగ్ మంచిగా ఉంది కదా నీకు. అబ్బాయమ్మ చెక్ చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు తగ్గుతున్నాం పెరుగుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈసారి పక్క నా నెంబర్ నేనే మర్చిపోయాను. ఎక్కువ నా నెంబర్ కన్నా మా అన్న నెంబర్ ఎక్కువ టైప్ చేస్తూ ఉంటాను, అదో ప్రాబ్లం మనకి. జిమ్లో ఈరోజు నేను వీడియో తీస్తున్నా అని ఈరోజు ఎక్కువ వాల్యూమ్ పెట్టున్నారు. సాంగ్స్ నేను పెట్టమన్నప్పుడు పెట్టారు, ఇప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టున్నారు అంటే. మన బాడీ స్కోర్ వచ్చేసి 81. లాస్ట్ 1 weekతో పోల్చుకుంటే 2 kgs వెయిట్ పెరిగాము అంటే లైక్ ఇప్పుడంటే తినేసి వచ్చాను నేను. అది చెప్పగా ఈరోజు కాఫీ లేదు కాబట్టి బ్రెడ్ పీనట్ బటర్. ఫ్యాట్ పర్సెంట్ అయితే తక్కువ ఉంది. ఇదంతా అక్యురసీ కాదు, బ్లడ్ టెస్ట్ చేయించుకొని అక్కడ చేయించుకుంటే క్లినిక్లో చేయించుకునేది మంచిగా ఉంటుంది. ఓకే, ఎనీవేస్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. లేట్ అవుతుంది. వాల్యూమ్ రికార్డ్ అయిపోతుంది, బట్ ఫుల్ వీడియోస్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది చూడాలి. జిమ్లో ఫుల్ బ్లాగ్స్ చేయాలంటే ఇదే టార్చర్. ఇంకోటి నేను వింటానా అంటే విన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత మంచి మూడ్ బాగుందని వింటామా, సడన్గా సాంగ్స్ మారిపోతాయి. ఇంకొకటి వీఆర్ యూజింగ్ బ్యాడ్మింటన్ షూ. చాలామందికి డౌట్ వస్తుంది, ఏంది బ్రో జిమ్కి బ్యాడ్మింటన్ షూ యూజ్ చేస్తున్నావని. అన్మార్కబుల్ షూస్, ఫ్లాట్ సోల్. యాక్చువల్లీ లెగ్ వర్కౌట్స్ అప్పుడు. ఇంకోటి ఏంటంటే వర్కౌట్ చేసేటప్పుడు గ్రిప్ చాలా బాగుంటుంది. కల్ట్ జిమ్స్లో ఫ్లోర్ బాగా స్లిప్పరీగా ఉంటుంది, నాకు అదంత నచ్చదు. మనకి లెగ్లో గ్రిప్ లేదు అంటే వర్కౌట్ ఇంకంతే అంత బాగా అవ్వదు. జిమ్కి అయితే నేను ఫ్లాట్ షూసే ప్రిఫర్ చేస్తాను. రన్నింగ్ అంటే మీరు స్పేర్ షూ పెట్టుకోండి, మ్యాక్సిమం ఇంకోటి బెటర్ ఆప్షన్ యాక్చువల్. బ్యాడ్మింటన్కి అవ్వని జిమ్కి కలిసి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ వీఆర్ గోయింగ్ టు బ్యాడ్మింటన్ అక్కడికి క్యారీ చేస్తా అంతే. అదైతే పాడైపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం కొంచెం లాస్ బడ్జెట్లో రన్ అవుతుంది కాబట్టి వీ కాంట్ ఎఫర్డ్ అనదర్ వన్.
ఎవరికైనా ఎడిటింగ్ క్లాసెస్ కావాలంటే చెప్పండి, ఇస్తా. ఫ్రీగా అయితే ఇవ్వలేను, సారీ, బట్ ఈజీగా మంచిగా ఇస్తాను. హాయ్. మా జిమ్లో వార్మప్ సెషన్లో వార్మప్ చేయలేము, ఎందుకంటే అసలు ఖాళీ ఉండదు. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. మన వార్మప్ అంత స్పెషల్ ఏం కాదు, బట్ నా టార్గెటెడ్ మజిల్స్ అన్నీ ఫ్రీ చేసేసుకుని మనకి ఏదైనా లేకపోయినా ఇది ఉండాలి. షోల్డర్స్ చేయాలి అంటే బెంచ్ ఎదుక్కుంటాడుగా సరిపోతుంది. వాళ్ళు కూర్చోడానికి కూడా బెంచ్ కావాలి, వర్కౌట్ చేస్తామంటే బెంచ్లు ఇయ్యరు. మెయిన్ ప్రాబ్లం అది. వర్కౌట్ చేయాలన్న మూడు ఉత్సాహం అనేది దొబ్బుతాయి. ఎందుకు బ్రో ఇవి వేసుకుంటే ఎనర్జీ ఫుల్గా వచ్చేస్తుంది, వెయిట్స్ లేచేస్తాయి అంటే కాదు. రిస్ట్ బెండ్ అవ్వకుండా సపోర్ట్ ఇస్తుంది. చిన్న బెండ్తో చేసిన లాంగ్ రన్లో రిస్ట్ ఏంటంటే పెయిన్ వస్తుంది ఘోరంగా. ఆ పెయిన్ మనం తట్టుకోలేం, వర్కౌట్ చేయలేం. ఏదో బెంచ్లు దొరికేలా లేవే, ఏం చేద్దాం? మిలిటరీ ప్రెస్ చేద్దాం ఫస్ట్ సైట్, దాని తర్వాత మిలిటరీ ప్రెస్ అయిపోయాక డంబుల్ ప్రెస్ చేద్దాం. ఈ ప్లేస్ అయితే ఇంకా కబ్జా చేసేసాం. ఇక్కడే సాంగ్స్ ఎక్కువ వస్తాయి. బిఫోర్ ఫ్లెక్స్ ఏ వర్కౌట్ చేసినా బైసెప్ ఫ్లెక్స్ చేయడం కామన్. కబ్జా చేసిన ప్లేస్ నుంచి ప్లేస్ మారిపోయాం. ఎందుకు అంటే అక్కడ కంఫర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరో పాడుతున్నారు, ఫ్రెండ్స్ మనకొద్దు. ఇంకోటి సాంగ్స్ ఎక్కువ వినిపిస్తుంది. ఫస్ట్ సెట్ ఎప్పుడు ఫెయిల్ చేయం, 25 ఈజీగా వస్తుంది. 30తో మెల్లగా ఫెయిల్యూర్ హిట్ చేద్దాం. నించొని వాటర్ తాగకూడదు అంటారు, మరి మీరు ఎందుకు తాగుతున్నారు అంటే నేను జిమ్ జాయిన్ అయినప్పుడు నేను చూస్తూ ఉంటా. కొందరు సడన్గా నించొని తాగు, కూర్చో అంటే బాగా తెలిసిన వాళ్ళు, తెలియని అది చెప్పరు, కూర్చొని తాగు అంటారు. ఎందుకంటే డైరెక్ట్ కాల్లోకి వెళ్ళిపోతాయి అంటారు. మరి మధ్యలో స్టొమక్ ఎందుకు ఉంది? కూల్ వాటర్ ఎక్కువ తాగుతారు. కూల్ వాటర్ తాగుతుందంటే బాడీ హీట్లో ఉండదు కదా, సడన్గా కూల్ అయిపోతే బాడీ హీట్ లెవెల్ సడన్గా డ్రాప్ అయితే కొన్నిసార్లు కళ్ళు తిరగడం అని ఇలా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఏంటంటే కూర్చొని తాగమని చెప్తారు అంతే. ఎంత గ్యాప్ ఇస్తారు అంటే లైక్ నేనైతే మినిట్స్ అవర్స్ అనేవి కౌంట్ చేసుకోను. ఫస్ట్ ఏంటంటే నా బ్రీత్ కంట్రోల్ అవ్వాలి. బ్రీత్ కంట్రోలే బాడీ లిటిల్ కూల్ డౌన్ అయినప్పుడు చేసుకుంటాను. బ్రీత్ కంట్రోల్ అవ్వాలి, సేమ్ ఫెయిల్యూర్ హిట్ చేయగలగాలి. ఫస్ట్ సెట్ ఎంత చేస్తే లాస్ట్ సెట్ కూడా అదే ఎనర్జీ ఇచ్చేలా ఉన్నాము అంటే సెట్స్ మధ్యన ఇంటర్వెల్ మంచిగా ఉందని అర్థం. అంతేగాని ఎవడో ఇన్స్టాలో వీటిలో ఏదో చెప్పాడు అంటే మాత్రం నమ్మొద్దు, అస్సలు వినొద్దు. వాడు నాకు ఈ వ్యూ బాగా ఇష్టం. కంట్రోల్డ్గా మనకి రెప్స్ వస్తే చాలు. మరి ఈరోజు మనం అయితే షోల్డర్స్ చేస్తున్నాం. బ్యాడ్మింటన్ ఆడాం కాబట్టి కాళ్ళు ఇదని కాదు, ఎనర్జీ సరిపోవట్లేదు. హెవీ పుష్ చేయాలి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మనకి బెంచ్ అయితే దొరికింది. 2019 ఉండేది, ఇప్పుడు నాకు తెలిసి 2022 అండ్ హాఫ్. స్నో అన్న ఆగలే. అను తను చూసి అవి బాబే అట్లా పెంచుకోవచ్చు. ఇంకొక బాడీ బిల్డర్ వస్తుంది. ఇంకో బాడీ బిల్డర్ రావడానికి టైం పడుతుంది. అంటే 7:30 కింద వచ్చేస్తాడు, 8 కింద వెళ్ళిపోతాడు. ఆ బాడీ బిల్డర్ ఇంకా ఇంజెక్షన్ తీసుకుంటా ఉన్నాడు. సో వచ్చాడా? స్టెరాయిడ్స్ వేసుకొని వస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది. కానీ బెటర్ అయింది లాస్ట్ టైం కన్నా కదా. టాన్ ఇక్కడ చూసుకో, ఇక్కడ మెయిన్ చూసుకో. ఇది కొంచెం పర్లేదు కానీ అట్లా అంత రాదు, ఇక్కడ ఎక్కువ వస్తుంది టాన్. వస్తుంది కానీ నేను ఏంటంటే మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ అని కవరేజ్ కదా, బయటకు వచ్చినంత వరకు జాకెట్ ఉంటుంది. మొన్నటిది ఏం లేదు, అప్పుడు ఏమంటే ఆ రోజు నేను జాగ్రత్త పడిపోతున్నా బ్రో. నేను ఎప్పుడు బయటకు వెళ్తే జాకెట్ వేసుకుంటా, గోలా వర్షం పడుతుందిలే ఎందుకు అని. కింద 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 తిన్నా. మా జిమ్లో పాటలు బాగోవని ఈరోజు సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బాగుంది. రాడు
ఈవినింగ్ మంచిగా ఉంది. ముగ్గురు నలుగురు ఉంటారు బ్యాచ్కి. సో ఇంకేంటంటే టైమింగ్స్ కరెక్ట్ సెట్ చేసుకుని ఉన్నారు. ఒక 6 బ్యాచ్ ఒకటి 6:30 7:30 అలా. సో ఏంటంటే ఓడిపోతారు 10 వరకు టైం పాస్ అయిపోతుంది. ఫ్రైడ్ రైసెస్ ఒకటి సూపర్ సెట్ చేస్తా, సపోర్టెడే చేస్తా. 2 సెట్స్ చేశాక మిషన్ పైన ఒక 1 సెట్ ఫినిష్ ఫెయిల్యూర్ కొట్టేసి. రేర్ హెల్త్కి అయితే ఇదే బెస్ట్ వర్కౌట్. అయ్యో ఆపేలా. ఎంసీబీ అక్కడే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ ఇక్కడ రిలాక్స్ చేస్తారు. రిలాక్స్ చేయకూడదు, హోల్డ్ చేయాలి. పూర్తి తగలవలసిన అవసరం లేదు. హోల్డ్ జిమ్లో ఒక రూల్ అయితే ఫాలో అవ్వండి. ఎప్పుడు నేను ఇక్కడ ముందు నుంచి చేస్తున్నా వర్కౌట్, మధ్యలో ఒక అతను వచ్చారు చేశారు, ఫుల్ స్వెట్ పెట్టేస్తారు. నేను క్లీన్ చేసుకుంటా ప్రతి మిషన్. జిమ్ వాళ్ళగా ఉంటాయి, నేను స్పెషల్గా తెచ్చుకోను. శానిటైజర్ అని ఇవన్నీ వాళ్ళు ఉంటాయి. నేను చేస్తున్న మధ్యలో వచ్చి నువ్వు స్వెట్ పెట్టేసి వెళ్ళిపోతే నీ స్వెట్ నేను తుడుచుకోవాలా చెప్పు? కాదు కదా. అది నేననే కాదు, ఎవరో మీరు చేసేటప్పుడు మీరు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. అవతల వాడికి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నాలో ఓసిటీ ఉన్నవాడికి అయితే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను మ్యాట్ తెచ్చి పెట్టుకున్నా. ఫస్ట్లీ అది ట్రైనర్కి ఉండాలి. ఒకటి చేస్తున్న మధ్యలో పోయి స్వెట్ పెట్టేస్తామనుకో, క్లీన్ చేయించాలి అని ఆ ట్రైనర్కి ఉండాలి. ఆ ట్రైనర్కి లేకపోయింది అనుకో, క్లయింట్ కూడా అలానే తయారవుతారు. ఫస్ట్ ట్రైనర్కి ఉండాలి. ట్రైనర్కి ఫస్ట్ నాలెడ్జ్ ఉన్నదనుకో ఇలాంటివన్నీ తెలుస్తుంది. ఎంతమంది నాలా రెబల్ మూవీలో ప్రభాస్ ట్రాప్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారో, మంచి ట్రాప్స్ బిల్డ్ అవ్వాలి, ఫామ్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ డంబుల్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు. స్మిత్ మిషన్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. యాంగిల్ ఆఫ్ మోషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో షోల్డర్ లెవెల్ గ్రిప్ తీసుకుంటే బెటర్. కొంచెం ముందుకు ఫార్వర్డ్ బెండ్, ప్లీజ్ రిలీజ్. హ్యాండ్స్ ఇది ట్విస్ట్ చేయండి, బెండ్ అవ్వ. మ్యాక్సిమం హ్యాండ్స్. ఒక సీక్రెట్, హెయిర్ సీక్రెట్ ఏంటంటే క్లీన్ చేసుకోకుండా ఫేస్ మీద హెయిర్ మీద పెట్టుకోవద్దు. వర్స్ట్ హ్యాబిట్ అది. నాకు ఉంది, బట్ అప్పటితో పోల్చుకుంటే చాలా బెటర్. ఇప్పుడు వాష్రూమ్ పోయి చిన్న పోజింగ్ చేసి వెళ్ళిపోయి మన మీల్స్ రెడీ చేసుకోవడమే. యా, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి బ్లాగ్స్ పెడదాం. ఫిట్నెస్, డైట్, డైలీ బ్లాగింగ్, మోటో బ్లాగింగ్, ప్రతిదీ ఇంకొస్తాయి ఫుల్ బ్లాగ్స్. వర్కౌట్ అయితే అయిపోయింది. 300 దొబ్బెట్టారు ఫస్ట్ ప్లేస్. మరి చేయలేం, జిమ్ మంది కాదు కాబట్టి. వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ న్యూ జిమ్. సో ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారంటే వీ హ్యావ్ గుడ్ టీమ్, మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకంత కోపం అంటే నేను మంచిగా క్లీన్ చేసుకుంటా బెంచ్ నాది. నేను ఎప్పుడు నువ్వు క్లీన్ చేసుకున్న బెంచ్ని మొత్తం స్వెట్ చేసేసి మళ్ళీ నువ్వు క్లీన్ చేసుకోవాలి, వర్కౌట్ చేసుకోవాలని వదిలేసి వెళ్ళిపోతే కోపం రాలేదు చెప్పు బ్రో. నువ్వు ఇప్పుడు ఒక వర్కౌట్ చేస్తున్నావు, ఆ బెంచ్ నువ్వు నీట్గా క్లీన్ చేసుకున్నావు. మధ్యలో నాలాంటి వాడు వచ్చిండు, నేను ఎవరన్నా తీసుకొచ్చిన ఫుల్ స్వెట్ పెట్టేసి, నువ్వు ట్రైనర్, నీకు ఉండాలి అది క్లీన్ చేయించాలి క్లయింట్తో. నువ్వు చెప్తాడు చేస్తాడు, వదిలేసిపోయి నీకు కావాలంటే క్లీన్ చేసుకున్నట్టు ఎక్స్ప్రెస్ ఇస్తే దాని అర్థం. డన్ విత్ అ వర్కౌట్. షోల్డర్ అయితే ఈరోజు పంప్ సాటిస్ఫైడ్గా ఉంది. రైట్, ఫినిషింగ్ అని సాటిస్ఫైడ్గా లేదు, విసిగించేస్తారు అయ్యా. ప్రో బాడీ బిల్డర్ వచ్చాడు ఇప్పుడు జిమ్కి. హాయ్ చెప్పు. హాయ్ ఫుల్ బ్లాగ్. హాయ్ చెప్పు. లైవ్ పెట్టాను. నెంబర్ కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేస్తాను, తీసుకోండి. మా జిమ్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ చెస్ట్ ఉంటుంది అంటే ఈయనకే. మా స్కూల్ బెంచ్ ఇలా గట్టిగా ఉంటుంది. ఏం లేదు, బూబీస్ బూబీస్ ఇవి బూబీస్. గోడ అంట, గోడ నెరగొట్టే సుత్తన్నా కొన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సర్లే ఏం చేస్తాను. ఈయన పేరు ప్రసాద్, ఇప్పటికీ సింగిలే, స్టిల్ బ్యాచులర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం చేయండి. పదా బైక్ మీద వచ్చావా? బాయ్ బాయ్. మనకు ఫన్ ఎక్కువ ఉంటుంది, అందుకే రికార్డ్ చేయ. ఎందుకంటే రికార్డ్ చేస్తే మా వాళ్ళు మాట్లాడరు కాబట్టి.
ఎందుకు ఇప్పుడు సన్ గ్లాసెస్ ఎప్పుడు పెట్టుకుంటావు అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇంకోటి మనకి నాట్ డస్ట్ ఎలర్జీ, ఐస్కి ఉంది. సో చిన్న వైట్ ఇవైపోతాయి, పింపుల్స్లో అయిపోతాయి. దానివల్ల మనం ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకుంటాం. మొన్న నైట్ టైం రైడ్కి కూడా నేను పెట్టిన వీడియోలో చూసుంటారు. సో అదేంటంటే ఇవి నైట్ టైం కూడా విజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎండ తగిలితే బాగా డార్క్ అవుతాయి, లేదంటే లైట్ గ్రేలో ఉంటాయి. గ్లేయర్స్ ఉండవు మెయిన్. అటు ఆపోజిట్ వెహికల్స్ వస్తే గ్లేయర్ ఉండదు కాబట్టి నాకు కొంచెం ఈజీ. నాకు జిమ్ దగ్గరే, అందుకుంటే నడుచుకుంటూ పోతా 500 మీటర్స్. ఇంకోటి మన స్టెప్ కౌంట్ కంప్లీట్ అయిపోద్దని. ఈ వ్లాగ్ అయితే రేపు పెడతా. ఇంకా విల్ ట్రై వీక్లో 3 వ్లాగ్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సీ యూ, బాయ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.